అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. నెల్లూరుకు చెందిన ఆర్మీ జవాన్ రవి అదృశ్యమై నెల రోజులు దాటింది. జూలై 19న రైలులో ప్రయాణిస్తూ ఉండగా చివరిసారిగా కుటుంబ సభ్యులతో మాట్లాడారు రవి. ఆ తర్వాత మిస్ అయిపోయారు. బెంగళూరు చేరుకున్న తర్వాత రైల్ S3 బోగిలో రవి ఐడి కార్డ్, ఆర్మీ టోపీ, సర్టిఫికేట్స్ లభించడం కుటుంబంలో టెన్షన్ పెరిగింది. 0 FIR నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాలతో సీసీ కెమెరాస్, సాంకేతిక ఆధారాల ద్వారా దర్యాప్తును చేస్తున్నామని చెబుతున్నారు. కానీ నెల రోజులు గడిచినా సరే రవి ఆచూకీ మాత్రం ఇంకా దొరకలేదు. ఇప్పటికే సర్చ్ ఆపరేషన్ కు 6 లక్షల రూపాయలు ఖర్చు చేశామని, 1000 కిలోమీటర్లు గాలించినా సరే ఫలితం మాత్రం లేదని పోలీసులు చెబుతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు, ఎమ్మెల్యేలను కలిసి జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు. ఇతర రాష్ట్రాల పోలీసుల సమన్వయంతో రవి ఆచూకీ కనిపెట్టాలని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశంపై డీటెయిల్స్ మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, సీసీ కెమెరాస్ లో కూడా ఎక్కడ ఆయన ఆచూకీ దొరకలేదు, 1000 కిలోమీటర్లు గాలించామన్నారు. ఎక్కడ ఆచూకీ ఎందుకు దొరకలేదు, పోలీసులు ఏమంటున్నారు? అప్డేట్స్ ఏంటి సురేంద్ర? సర్తాజ్ నెల రోజులుగా ఆర్మీ జవాన్ కనకపడి జూలై 19 నుంచి ఆగస్టు 19కి నెల రోజులు పూర్తయ్యి ఇప్పటికి నెల రోజులు పూర్తయినప్పటికీ పగడాల రవి ఆర్మీ జవాన్ ఆచూకీ ఇంతవరకు పోలీసులు కనిపెట్టలేకపోయారు. ఇటు ఆర్మీ అధికారులు కూడా కనిపెట్టలేకపోయారు. ప్రధానంగా సెలవు మీద బయలుదేరినటువంటి ఆర్మీ జవాన్ పగడాల రవి గత నెల 19వ తేదీ ఆయన ట్రైన్ ద్వారా బయలుదేరటం జరిగింది. అయితే లాస్ట్గా చివరగా తమ భార్యతో మాట్లాడిన తర్వాత ఆయన ఫోన్ సిగ్నల్ అందకుండా పోవడం, దాని తర్వాత ముఖ్యంగా బెంగళూరులో కొన్ని వస్తువులు దొరకడం, ఏవైతే టోపీ, అదేవిధంగా మిలిటరీకి సంబంధించిన డ్రైవింగ్ లైసెన్సు, బ్యాడ్జీలు, ఇవన్నీ కనపడినప్పటికీ రవి ఆచూకీ మట్టుకు ఇంతవరకు కనపడలేదు. అయితే పోలీసులు దాదాపుగా 1000 కిలోమీటర్ల వరకు వెతికాము. చాలా వరకు బెంగళూరు వరకు ఎన్నో స్టేషన్స్ ఉంటాయి. సో ఆ స్టేషన్స్ లో ఉన్న ప్రతి ఒక్క సీసీ కెమెరాను చెక్ చేశారా, లేకపోతే జస్ట్ బెంగళూరులో ఉన్న సీసీ కెమెరాను మాత్రమే చెక్ చేశారా? ఎందుకంటే సీసీ కెమెరాస్ లో కనిపించకుండా పోయే బ్లైండ్ స్పాట్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే స్టేషన్స్ లో? పోలీసులు ఏమంటున్నారు దాని గురించి? నాగాపూర్ వద్ద ట్రైన్ ని చెక్ చేసినప్పుడు రవి అక్కడ 2 నిమిషాలు ట్రైన్ దిగి వాటర్ తాగినట్లుగా పోలీసులు చెప్తున్నారు. కానీ ప్రధానంగా కుటుంబ సభ్యులు ఆరోపించేది మటుకు రవి సంబంధించిన వస్తువులు, ప్రధానమైనటువంటి వస్తువులన్నీ ఆ యొక్క బెంగళూరు రైల్వే స్టేషన్లో దొరికితే అక్కడ సీసీ కెమెరాలు ఎందుకు చేయడం లేదు, అవి ఎందుకు బయట పెట్టడం లేదు, మాకెందుకు చూపించడం లేదని చెప్తున్నారు. నెల రోజులుగా రవి ఆచూకీ కనపడకపోతే అసలు బెంగళూరుకి ఆ వస్తువులు ఏ విధంగా వచ్చాయి? ట్రైన్ ఎక్కడైనా 2 నిమిషాల పాటు కంటే ఎక్కువ ఆగదు. అలాంటి సమయంలో ఆ 2 నిమిషాల పాటు బెంగళూరు సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయడానికి బెంగళూరు పోలీసులు పర్మిషన్ అవసరమా శివ? సురేంద్ర, ఖచ్చితంగా ఇక్కడి నుంచి వరికొండపాడు మండలంలో 0 FIR చేసి మణిపూర్ రాష్ట్రానికి ట్రాన్స్ఫర్ చేసిన దగ్గర నుంచి అక్కడ ఉన్నటువంటి బెంగళూరు కావచ్చు, నాగాలాండ్, మణిపూర్ వంటి రాష్ట్రాల పోలీసులు పర్మిషన్ తీసుకొని అక్కడంతా మేము ఎదుగుతున్నాం. ప్రత్యేక టీంను కూడా ఏర్పాటు చేసి SP ఆదేశాల మేరకు ప్రత్యేక టీంని ఏర్పాటు చేసి గత నెల రోజులుగా వెతుకుతున్నప్పటికీ రవి ఆచూకీ కనపడలేదు. పాంప్లెట్ల ద్వారా రైల్వే స్టేషన్లో ఇక ఆచూకీని కనిపెట్టే ప్రయత్నం అయితే చేయగలం. ఇంకా పూర్తిగా వెతికేటువంటి కార్యక్రమాలకి ఫుల్ స్టాప్ పెడుతున్నట్లుగా నిన్న పోలీసులు కావలి DSP కూడా చెప్పడం జరిగింది. అయితే కుటుంబ సభ్యులు ఒకటే కోరుతున్నారు, సీసీ ఫుటేజ్ని ఎందుకు బయట పెట్టడం లేదు? ఇప్పుడు వరకు 6 లక్షల రూపాయలు కుటుంబ సభ్యులు, ఇది ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇంతవరకు ఖర్చు పెట్టలేదు. 6 లక్షల రూపాయలు మేమే పెట్టుకున్నాము. అయినా కానీ పోలీసులు ఆచూకీ ఫ్లైట్ టికెట్లకి, ట్రైన్ టికెట్లకి అని చెప్పి డబ్బులు 6 లక్షల రూపాయలు ఖర్చు అయినా రవి ఆచూకీ, తమ భర్త ఆచూకీ కనిపెట్టలేకపోయారని చెప్పి వరలక్ష్మి ఆరోపిస్తుంది. మరోపక్క మరో 2 రోజుల్లో పవన్ కళ్యాణ్ కలిసేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నటువంటి క్రమంలో ఇటీవల జనవాణిలో ఫిర్యాదు చేసినప్పటికీ 2 రోజుల్లో కలిసేదానికి అవకాశం కల్పించినట్లు కూడా సమాచారం తెలుస్తుంది. సర్తాజ్. థ్యాంక్ యూ సురేంద్ర. మొత్తానికి ఇటు కేవలం 1-2 స్టేషన్స్ లో మాత్రమే సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేశారు అన్న ఆరోపణ ప్రెసెంట్ వినిపిస్తోంది. అయితే బెంగళూరు సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు చెక్ చేయలేదు, ఆ సీసీటీవీ ఫుటేజ్ ను ఎందుకు కుటుంబ సభ్యులకు ఇవ్వలేదు అనేది కుటుంబం అడుగుతున్న ప్రధానమైన ప్రశ్న. మరో 2 రోజుల్లో ఇటు పవన్ కళ్యాణ్ ను కలవబోతున్నారు. ఇప్పటికే పోలీసులు అయితే ఈ కేసుకు ఒక ఫుల్ స్టాప్ పెట్టేశారు. మరి డిప్యూటీ సీఎం ను కలిసిన తర్వాత ఈ కేసును మళ్ళీ రీఓపెన్ చేసి పూర్తిగా ప్రతి ఒక్క సీసీటీవీ కెమెరాను చెక్ చేస్తారా, జల్లెడ పట్టి ఆయన ఆచూకీను కనుక్కుంటారా లేదా అనేది